अर्जुन अक्टूबर सीधा नाम వాటర్ బాటిల్ పాతవి ప్లాస్టిక్ పాతవి ఐరన్ ఇట్లా కలెక్ట్. దీని నుండి మీకు నష్టమా లాభమా? లాభం. ఫ్యాక్టరీకి పంపిస్తాం. మేము మీ నుంచి దాన్ని మంచికి ప్యాక్ చేసి ఫ్యాక్టరీకి పంపిస్తాం. మళ్ళీ వాళ్ళు దాన్ని కరిగించి వాళ్ళు కొత్తగా ఇచ్చి పంపిస్తాం. ఒక కేజీ ఐరన్ 28 ప్లాస్టిక్ 60 రూపీస్ 40 రూపీస్. కార్డ్బోర్డ్ పేపర్స్ 8 రూపీస్. కేజీపై 1 రూపాయి వస్తుంది. అట్లా టన్నుకి 2000 3000 వస్తుంది. ఇక్కడ రోజు అంటే ఎంత వస్తుంది? ఎంత రోజు డే బట్టి ఉంటుంది. ఒక రోజు 100 కేజీలు రావచ్చు, ఒక రోజు 200 కేజీ రావచ్చు. అట్లా టన్నేజ్ పడుతుంది. ఒకసారి మంత్కి అయిపోతుంది, ఒకసారి 2 మంత్కి అవుతుంది, ఒకసారి 3 మంత్కి అవుతుంది. అయిపోతుంది. నెలకి ఎంత లోడ్ వస్తుంది ఐరన్ అయితే? ఒకవేళ అప్రాక్సిమేట్గా వస్తుంది ఒక 3 టన్స్ వస్తుంది. అదే ప్లాస్టిక్ అయితే? ప్లాస్టిక్ ఉంటాయి 1 టన్ను 2 టన్ను. మీరు ప్లాస్టిక్ అంటే ఏం ప్లాస్టిక్ తీసుకుంటారు? పాత వాటర్ బాటిల్, పాత బిందుగులు, పాత చైర్లు అట్లా. కొన్ని పేపర్స్ కూడా వస్తాయి కదా, ప్లాస్టిక్ పేపర్స్ కవర్స్ లాగా, అవి తీసుకోరు? దాని మీద రీసైక్లింగ్కి రాసి ఉంటారు కదా, అవి తీసుకుంటారా? తీసుకోరు అసలు. కవర్స్ లాంటివి ఏమి తీసుకోరు, వస్తువులు మాత్రమే. ఇంకా ప్లాస్టిక్ అయితే నెలకి ఎన్ని టన్నులు వస్తుంది? ఇక్కడ 1 టన్ వస్తుంది. ఇంకా మిగతావి కార్డ్బోర్డ్స్ ఇవి ఉంటాయి కదా, అట్ట ముక్కలు, పేపర్లు, అవి అయితే ఎన్ని? ఇక్కడ ఇదొకటేనా గుజరీ ఉండేది మనకు కలికిరి మొత్తానికి? ఒక గుజరీకే నెలకి ఇంత వస్తుంది వేస్ట్. అట్లా మనకు కలికిరి మొత్తానికి ఎన్ని ఉండొచ్చు గుజరీలు? 5 ఉంటాయి. ప్రతి చోట మోస్ట్లీ ఇంతే చెత్త వస్తుందా, ఇంకా ఎక్కువ ఉంటుందా? ఇంతే ఉండొచ్చా? షాపు ఏరియాని బట్టి కొంచెం ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఇది చేయడం వలన మీకు మాత్రమే లాభమా, సొసైటీకి కూడా ఏమైనా లాభమా తెలీదా? మీరు ఒక బిజినెస్ లాగా చేస్తున్నారు అంతే. మీరు తెలియకుండానే సొసైటీకి మంచి హెల్ప్ చేస్తున్నారు.